హౌ టు క్రియేట్ యువర్ ఓన్ స్కానర్. ఈక్విటీలో ట్రేడ్ చేసే వాళ్ళు మీ స్కానర్ను మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, అలాంటి ఏ సైట్స్ ఉన్నాయో చూద్దాం. మామూలుగా ఒక స్టాక్ను ఎలా కొనాలి, దాని యొక్క మూమెంట్ అంటే మూవింగ్ యావరేజ్ దాటుతుందా లేకపోతే డే హై దాటుతుందా, ఏది ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు చార్టింగ్కి వెళ్ళండి. చార్టింగ్ ఈ సైట్లో మనం ఓన్గా స్ట్రాటజీని మనమే బిల్డప్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం కొన్ని స్టాక్స్ను మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏది పెరగడానికి రెడీ ఉంది, దేంట్లో బయింగ్ అవకాశం ఉంది అనేది మనం చూసుకోవడానికి ఈ చార్టింగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ చార్టింగ్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను నా దాంతో. మామూలుగా మీరు చార్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే మీరు కూడా మెయిల్ ఐడి తోటి కానీ లాగిన్ కమ్మంటుంది అవ్వచ్చు. తర్వాత డాష్ బోర్డ్కి వెళ్తే నేను ఇంతకు ముందు ఏం చేశాను అనేది స్కానర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. హై టు లో విత్ హై బ్రేక్ అనే ఒక స్కానర్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ స్కానర్ యూజ్ చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి, తర్వాత పివోట్ ఎబో S2 బిలో ఈ స్కానర్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చినాయి, గ్రీన్ క్యాండిల్ ఇన్ ఫ్యూచర్లో గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాయి, ఈ విధంగా మనం ఏదైతే అనుకుంటామో అది ఒక స్కానర్గా మనం చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ స్కానర్, ఒక స్కానర్ను క్రియేట్ చేయడం ఎలా అనేది ఇక్కడ క్రియేట్ న్యూ స్కానర్ అంటే ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర మనం చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 4% కంటే రైజింగ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ లిస్ట్ కావాలంటే ఇక్కడ జనరేట్ అయితే జరుగుతుంది. పాజిటివ్ సూపర్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే పాజిటివ్ సూపర్ ట్రెండ్ దేంట్లో ఉంది అవి మాత్రమే మనకు కావాలన్నా కూడా జరుగుతుంది. హ్యామర్ ఇక్కడ వస్తుంది, హ్యామర్ను మనం బేస్ చేసుకొని చేయాలనుకుంటున్నాము, హ్యామర్ ఇక్కడ వస్తుంది, దాని ప్రకారంగా మనము ఎక్కడ యూజ్ చేయాలి అంటే డైరెక్ట్ హ్యామర్ అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక స్కానర్ అనేది ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. దాన్ని జస్ట్ మీరు రన్ స్కాన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యామర్ క్రియేట్ అయిన తర్వాత, హ్యామర్ ఏర్పడ్డ తర్వాత ఏ స్టాక్లో ఎంత మూమెంట్ వచ్చింది. ఇప్పుడు KSR అనే స్టాక్లో మనకు 9% రీచ్ కావడం జరిగింది. లాసా అనే స్టాక్లో మనకు 9.92% రీచ్ కావడం జరిగింది. తర్వాత హిండ్ కంపస్లో మనకు 5.95 రీచ్ కావడం జరిగింది. ఈ విధంగా ఏదైనా స్టాక్ నేమ్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ రీచ్ అయింది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూస్తే అయితే 124 స్టాక్ను ఫిల్టర్ చేసింది హ్యామర్ పరంగా క్యాష్ సెగ్మెంట్లో. లేదు మనకు సెగ్మెంట్ క్యాష్ కాకుండా మనం ఓన్లీ ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇండిసెస్ మార్చుకుంటే సరిపోతుంది. ఫ్యూచర్ అంటే ఓన్లీ ఫ్యూచర్నే ఇది షో అవుతుంది. రన్ స్కాన్ మనం క్లిక్ చేస్తే ఓన్లీ ఫ్యూచర్లో మనకు ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ చేయండి. హ్యామర్ వచ్చిన స్టాక్స్ ఎన్ని 4 ఉన్నాయి. దాంట్లో సపోజ్ ఇది అన్నీ కూడా ఏది కూడా 1% కూడా రీచ్ కాలేదు, జస్ట్ మామూలుగా ఉన్నాయి. అదే మనం క్యాష్లో చూసినట్టయితే నెంబర్ ఆఫ్ స్టాక్స్ రావడం జరిగింది. దాంట్లో మనకు 9% ప్రాఫిట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఎనీ స్కాన్ ఏదైనా కానీ సరే. ఇంకో కొత్త స్కాన్ చూద్దాం. $52 వీక్ హై. ఇక్కడ ఉంది. సపోజ్ ఇదే అనుకుంటే మీ మనసులో ఏది ఉంది, ఎట్లా చేద్దాం అనుకుంటారో అది మీరు దీనికి ఇన్పుట్ ఇస్తే చాలు, ఒక జనరేట్ చేస్తుంది స్కానర్ను. 52 వీక్ హైని నేను క్లిక్ చేసుకుంటే చూడండి స్కానర్ ఏర్పడ్డది. రన్ స్కాన్ క్లిక్ చేసినాము. రన్ స్కాన్ క్లిక్ చేసిన వెంటనే ఈ కోల్ ఇండియా 6% రీచ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు కోల్ ఇండియాను నిన్న దేని పరంగా అది మనము చూసుకున్నామంటే R1 ప్రకారంగా మనకు R1 క్రాస్ అయిన కూడా చెప్పుకోవడం జరిగింది అని చెప్పేసాము. కాకపోతే 52 వీక్ హై కూడా బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్లో ఇది ర్యాలీ తీసింది అనేది ఈ స్కానర్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ తర్వాత నేషనల్ అల్యూమినియం అనే కంపెనీ కూడా 4.9 అంటే 5% రీచ్ కావడం జరిగింది. ఇది కూడా మనకు చూసినట్టయితే మంచిగా 52 వీక్ హైను బ్రేక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ
తర్వాత ఈ విధంగా బిహెచ్ఈఎల్, విఈడిఎల్ ఇట్లాంటి ఈ స్టాక్స్ అన్నీ కూడా నిన్న పాజిటివ్ రిజల్ట్ రావడానికి, పాజిటివ్ మూవ్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, అది మనం స్కానర్ను సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ 52 వీక్స్ హై అయితే ఏవైతే బ్రేక్ అవుతున్నాయో స్టాక్స్ ఎట్ 52 వీక్ హై, దీని పరంగా మనము ఈ స్కాన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి స్టాక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక స్కానర్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాని పరమైనటువంటి రిజల్ట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు చూపించడం జరుగుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ స్కాన్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఏ స్కానర్ కావాలంటే ఆ స్కానర్ కూడా. ఇప్పుడు SME 50 కంటే ఎక్కువ ఉన్న స్టాక్స్, బుల్లిష్ ఎంగిల్ ఫండ్ కంటే, బుల్లిష్ ఎంగిల్ ఫండ్ ఫామ్ అయినప్పుడు స్టాక్స్ ఏమున్నాయి, డోజీ ఆన్ 15 మినిట్స్ చార్ట్లో డోజీ ఎప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ స్కానర్స్, డిఫరెంట్ స్కానర్స్ ఉంటాయి. లేదు నాకు జస్ట్ క్రాస్ ఎబో ఎస్టర్డే హై, ఇది నేను ఇవ్వడం జరుగుతుంది. ఒక స్కాన్ అంటే నేను క్రాస్ ఎబో ఎస్టర్డే, నిన్నటి హై కంటే హైని క్రాస్ చేసిన స్టాక్లో మాత్రమే నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టాక్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి జస్ట్ జనరేట్ అని క్లిక్ చేసుడుతోటే ఒక మనకు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే మనమే కోడింగ్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ ప్లస్ గుర్తు క్లిక్ చేసుకొని కోడింగ్ రాయాల్సి వస్తుంటే, ఇప్పుడు AI తోటి టోటల్గా అదే జనరేట్ చేసి ఇస్తుంది. జస్ట్ మనం ఆ సెర్చ్ బాక్స్లో మనం ఏమనుకుంటున్నామో అది రాసే చాలు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, హై బ్రేక్ అవడం తోటి నేను ఒక పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నా అంటే, ఆ హై బ్రేక్ అవడం ఏంది, క్రాస్ ఎబో ఎస్టర్డే హై అని క్లిక్ చేయడం వల్ల అది బ్రేక్ అయింది. కాబట్టి మార్కెట్లో ఎంత ర్యాలీ తీయొచ్చు మనం అబ్జర్వేషన్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ స్కానర్ నేను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కోడింగ్ అంతా ఈ విధంగా ఉంది. జస్ట్ దాని రిజల్ట్ చూసినట్టయితే రన్ స్కాన్ క్లిక్ చేద్దాం. రన్ స్కాన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధమైనటువంటి స్టాక్స్ అయితే రావడం జరిగింది. లేదు నాకు సూపర్ ట్రెండ్ క్రాస్ అయినటువంటి సిగ్నల్స్, లేదా 20 మూవింగ్ క్రాస్ అయినటువంటి స్టాక్స్, మూవింగ్ కంటే పైన ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే క్రాస్ అయినాయో అవి చూద్దాం అనుకున్నప్పుడు నేను మళ్ళీ కోడింగ్ ఇవ్వడం జరిగింది. రన్ స్కాన్ క్లిక్ చేస్తే ఫ్రెష్గా ఏం రాలేదు. ఓవరాల్గా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఉన్న అంటే బులిష్ క్యాండిల్ కాబట్టి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. అయితే దీంట్లోనే యాడ్ కావడం జరుగుతుంది. మనకు ఫ్రెష్గా తీసుకుందాం పొజిషన్. మొత్తం క్లియర్ చేసుకోండి. ఏదైనా ఫ్రెష్ మనం అనుకున్నప్పుడు ఫ్రెష్గా వెళ్తే బెటర్. ఇప్పుడు ఫ్రెష్గా ఒకటే వచ్చేసింది మనకు. దీన్ని రన్ స్కాన్ క్లిక్ చేసుకుంటే ఇగో ఈ విధమైనటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. దీన్ని క్లిక్ చేద్దాం. నెట్ స్లోగా ఉండడం వల్ల లోడ్ కావట్లేదు. చూద్దాం. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ క్లియర్ చూడండి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ మనము ఏదైతే స్కానర్ ఇవ్వడం జరిగిందో ఆ స్కానర్కి సంబంధించిన రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కోల్ ఇండియా.
ఫస్ట్ 15 మినిట్లో గ్రీన్ ఉన్న క్యాండిల్ స్టాక్స్ మాత్రమే రావాలని చెప్పేసి నేను కోడింగ్ ఇవ్వడం జరిగింది. అటువంటి కోడింగ్ సంబంధించిన చార్ట్ మనకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది స్కానర్. చార్టింగ్ అనేది మీరు ఏ విధమైన అనాలిసిస్ చేద్దాం అనుకుంటారు, మీ మైండ్ సెట్లో ఏ విధమైన ఆలోచనతోటి మీరు ఉన్నారు, ఏ స్టాక్ను మీరు బై చేద్దాం అనుకుంటున్నారు, ఏ స్టాక్ అయితే ఇది పెరుగుతుంది, ఈ పలానా ఫార్ములా వల్ల ఇది పెరిగే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ ఫార్ములాను దీనికి అందిస్తే సెర్చ్ బాక్స్లో జస్ట్ టైప్ చేసిన జస్ట్ సెర్చ్ చేసే జనరేట్ అని కొడితే అది మీకు జనరేట్ చేసి ఇస్తుంది. జస్ట్ జనరేట్ అని కొడితే మీరు ఏదైతే అనుకుంటారో, జస్ట్ నాకు పివోట్ ఎబో స్టాక్సే కావాలి, R1 ఎబో స్టాక్స్, R1 సరే ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం, R1 ఎబో స్టాక్స్, R1 ఎబో స్టాక్స్ అంటే జస్ట్ జనరేట్ అని కొట్టండి, రన్ స్కాన్. ఇవన్నీ R1 ఎబో స్టాక్స్ మీరు చూసుకోవచ్చు, క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైతే సైట్ అంటే మామూలుగా మీరు ఏదైతే యాప్ వాడుతున్నారో ఇది ఇక్కడ పేజ్ చేసుకొని, సపోజ్ నేను ఇప్పుడు ఎక్కువ జీరోదా వాడతా కాబట్టి ఇప్పుడు కోల్ ఇండియాని ఇక్కడ కాపీ చేయండి, మీ దానిలో పేస్ట్ చేయండి, చూడండి క్లియర్గా R1 క్రాస్ అయినటువంటి స్టాక్స్ అన్ని కూడా ఈ విధంగా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఇన్పుట్కు సంబంధించిన స్టాక్ ఇస్తున్నదా లేదా అనేది కూడా మీరు సెట్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా చార్టింగ్ ద్వారా మీ యొక్క స్ట్రాటజీని మీరే బిల్డ్ చేసుకోవచ్చు. మీ యొక్క స్ట్రాటజీ ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన స్టాక్స్ అనేది ఈ చార్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇది పూర్తిగా ఫ్రీగానే ఉంది, ఎటువంటి పేమెంట్స్ కూడా ఇది అడగట్లేదు. జస్ట్ మన మెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఏ స్కాన్ కావాలంటే ఆ స్కాన్ మనము డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అవన్నీ కూడా మీరు డెవలప్ చేసినటువంటి స్కాన్ ఎక్కడ ఉంటుంది, డాష్ బోర్డ్లో ఉంటుంది. డాష్ బోర్డ్లో మీరు కొత్త వారైతే ఆల్రెడీ మీకు కొన్ని శాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే క్రియేట్ ఏ న్యూ స్కానర్ దగ్గర క్లిక్ చేయండి, ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ న్యూ స్కానర్ క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీరు కొత్త స్కానర్లను మీరు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఒక 25 స్కానర్స్ను 248 స్కానర్స్ నేను చేయడం జరిగింది, 25 స్కాన్స్ను నేను చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఏ దాంట్లో ఏ మూమెంట్ వచ్చింది అంటే జస్ట్ నా నాలెడ్జ్ కోసం, ఏ స్టాక్ వల్ల ఏ యొక్క ఇండికేటర్ వాడినప్పుడు ఏం జరుగుతుంది, పివోట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, గ్రీన్ క్యాండిల్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. ఈ విధంగా స్టాక్ ఆప్షన్స్ను బై చేయాలంటే స్టాక్ ఆప్షన్స్లో నాకు ఎటువంటి ఫార్ములా ఉన్నప్పుడు నేను స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇవన్నీ కూడా మనకు మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఇక్కడ మన స్టాక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే క్లియర్గా ఇస్తుంది మార్కెట్. కాబట్టి ఈ చార్టింగ్ను యూజ్ చేసుకొని మీరు ఒక స్కానర్ను అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు టెస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?